వెల్కమ్ టు అసలు ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఐ విల్ బి రెడీ ఇన్ ఇట్. అలాగే నేను ఒక క్షణంలో తయారవుతా. ఇన్ ఏ జిఫీ, ఒక క్షణంలో తయారవుతా. విల్ యూ కమ్ హోమ్ ఆర్ గో సమ్వే? నువ్వు ఇంటికి వస్తావా లేక ఎక్కడికైనా వెళతావా? ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్ నౌ. ఐ విల్ కమ్ స్ట్రైట్ బ్యాక్ హోమ్ ఆఫ్టర్ ఐ హ్యావ్ ఫినిష్డ్ ద వర్క్ ఇన్ ద ఆఫీస్. నేను ఇప్పుడు ఎక్కడికి పోవడం లేదు. ఆఫీస్లో పని పూర్తి కాగానే నేను నేరుగా ఇంటికి వస్తా. ఐ హోప్ మనోహర్ వోంట్ బీ ఇన్సల్టెడ్ ఇఫ్ ఐ డోంట్ గో టు హిజ్ వెడ్డింగ్. నౌ ఐఎమ్ వెరీ బిజీ. ఐ కాంట్ లీవ్ ద ఆఫీస్ ఎట్ ప్రెజెంట్. మనోహర్ పెళ్ళికి నేను పోకపోతే అతడు అవమానపరిచినట్లుగా అనుకోడనుకుంటున్నాను. ఇప్పుడు నేను తీరిక లేకుండా ఉన్నాను. నేను ఇప్పుడు ఆఫీస్ని వదిలిపోలేను. ఐ థింక్ హీ డజంట్ మైండ్. హీ కెన్ అండర్స్టాండ్ ద ఫిక్స్ యు ఆర్ ఇన్. అతను ఏమీ అనుకోడనుకుంటా. నీవు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావో అతడు అర్థం చేసుకోగలడు. హీ కెన్ అండర్స్టాండ్ ద ఫిక్స్ యు ఆర్ ఇన్. ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నావో అతడు అర్థం చేసుకోగలడు. అమలా మైట్ ఫోన్ వైల్ ఐ ఆమ్ అవుట్ దిస్ ఈవినింగ్. ఇఫ్ షీ డస్, కెన్ యూ టేక్ ఏ మెసేజ్? నేను ఈరోజు సాయంకాలం బయటకు వెళ్ళినప్పుడు అమల బహుశా నాకు ఫోన్ చేయవచ్చు. ఆమె ఫోన్ చేస్తే ఆమె ఏమి చెప్పిందో నీవు నాకు చెబుతావా? ఓకే, ఐ విల్. అలాగే చెబుతా. ఐఎమ్ గోయింగ్ షాపింగ్. ఇఫ్ యూ వాంట్ ఎనీథింగ్ ఐ విల్ గెట్. నేను అంగడికి వెళ్తున్నాను. నీకు ఏదైనా అవసరమైతే నేను తీసుకొస్తాను. నో, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. I did my shopping yesterday. All the food items, including vegetables, will last until the end of this week. లేదు, నాకు ఏమీ అవసరం లేదు. నేను నిన్ననే అంగడికి వెళ్ళి వచ్చాను. ఆహార పదార్థాలన్నీ కూరగాయలతో సహా ఈ వారం చివరి వరకు సరిపోతాయి. I want you to come to my marriage, but if you are not able to come, that's all right. నీవు నా పెళ్ళికి రావాలని కోరుకుంటున్నాను, కానీ ఒకవేళ రాలేకపోతే పర్వాలేదు. ఐ విల్ ట్రై టు కమ్, బట్ ఐ కాంట్ సే ఫర్ సర్టన్. ఫర్ సర్టన్ మీన్స్ ఖచ్చితంగా. ఓకే, నేను రావడానికి ప్రయత్నం చేస్తాను, కానీ ఖచ్చితంగా చెప్పలేను. ఐ ఆమ్ గోయింగ్ అవుట్ ఆన్ సమ్ ఇంపార్టెంట్ బిజినెస్. ఐ విల్ ఫోన్ యూ అగైన్ వెన్ ఐ గెట్ బ్యాక్. నేను ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళుతున్నాను. నేను తిరిగి రాగానే నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఆల్ రైట్, సరే మరి. How much is this torch? It doesn't have a price on it. I will only buy it if the price is within my reach. ఈ టార్చ్ లైట్ ఎంత? దాని మీద వెళ్ళలేదు. దీని ధర అందుబాటులో ఉంటేనే నేను దీన్ని కొంటాను.
విత్ ఇన్ మై రీచ్ అంటే నాకు అందుబాటులో ఉంటే నేను కొనగలిగితేనమాట. బై ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈజ్ 285 రూపీస్. అవర్ రేట్స్ ఆర్ ఫిక్స్డ్. కొనండి లేదా వదిలేయండి, ఇది 285 285 రూపాయలు. మావి స్థిరమైన ధరలు. టెల్ మీ హౌ మచ్ యూ విల్ చార్జ్ ఫర్ దిస్ వర్క్. మీ ఈ పనికి మీరు ఎంత తీసుకుంటారో చెప్పండి. 600 రూపీస్, 600 రూపాయలు. యు ఆర్ గోయింగ్ హోమ్ ఆరంట్ యూ. టెల్ యువర్ ఫాదర్ ఐ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ హిమ్. యు ఆర్ గోయింగ్ హోమ్ ఆరంట్ యూ. టెల్ యువర్ ఫాదర్ ఐ వాజ్ ఆస్కింగ్ ఆఫ్టర్ హిమ్. నీవు ఇంటికి వెళ్తున్నావు కదా, నేను మీ నాన్నగారిని అడిగానని చెప్పు.